హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైన అటాక్ చేసినటువంటి ఎపిసోడ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే కేటీఆర్ గారు తన ఎక్స్ వేదికగా ఆ వీడియో క్లిప్పింగ్ సంబంధించి పోస్ట్ చేయడం, అందులో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం, అంటే స్ట్రాంగ్ రియాక్షన్ అనే చెప్పొచ్చు. సో అక్కడ అంత పెద్ద ఇష్యూ ఏం జరిగిందంటే జరిగింది చిన్న ఇష్యూ, కొబ్బరికాయల పంచాయతీ అని చెప్పొచ్చు మామూలు భాషలో మనం చెప్పాలంటే. సో ఇది ఇంత పెద్దది అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఏమిటన్నది ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఇక్కడ మనం ఒక సామెత గురించి మాట్లాడుకోవాలి. ఏమిటి ఆ సామెత అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అని చెప్పి ఒక సామెత ఉంటుంది. కరెక్ట్గా అల్లంపూర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సామెత సరిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మధ్యకాలంలో అల్లంపూర్ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు ఉన్నారో, సంపత్ కుమార్ గారు ఒక మహిళా అధికారితో మాట్లాడినటువంటి ఆడియో క్లిప్పింగ్ పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం, ఒక కాంట్రాక్టర్ని భయపెట్టించాడని చెప్పి 8 కోట్లు డిమాండ్ చేశాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా వీటన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగే విధంగా సక్సెస్ అయిందని చెప్పాలి. వీటికి సంబంధించి సంపత్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అది మరవక ముందే ఇప్పుడు ఈ ఘటన కరెక్ట్గా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ముందున్నాయి. ఇలాంటి టైంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆ ఎన్నికల మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ వీడియోలో ఏముందనేది చూద్దాం. ఇక్కడ ఎంపీ మల్లు రవి గారు, ఇక్కడ ఎమ్మెల్యే విజయుడి గారు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, ఇదిగో ఎంపీ గారు ఎమ్మెల్యే మీద దాడి. అది కాదు, నార్కర్నూలు ఎంపీ మల్లు రవి గారు అల్లంపూర్ నియోజకవర్గంలో వడ్డపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి పైపాడు గ్రామంలో కొన్ని కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొబ్బరికాయలు కొట్టేటువంటి పంచాయతీ ఇక్కడ ప్రోటోకాల్ పాటించాలనేటువంటిది ఎమ్మెల్యే గారి యొక్క ఉద్దేశం. మేము ప్రోటోకాల్ పాటించాం, వాటి గురించి నాకు తెలుసు అనేది కాంగ్రెస్ ఎంపీ గారి యొక్క ఉద్దేశం. ఈ కొబ్బరికాయలు కొట్టే దాంట్లో ప్రోటోకాల్తో సంబంధం లేని వాళ్ళు ఎట్లా కొడతారనే క్రమంలో ఎమ్మెల్యే గారు ఆ కొబ్బరికాయల బస్తా చిన్న ఉంటుంది కదా, అది తీసుకున్నారని చెప్పి ఇక్కడ ఎంపీ గారు సీరియస్ అయ్యారు. ఎంత చిన్నదో చూడండి. అక్కడ పెద్ద మనిషి తరహాలో దానికి సంబంధించి మాట్లాడి ఉంటే సరిపోయేది. అది మాట్లాడకుండా ఇట్లా కొట్టేస్తారా, ఎవడరా నువ్వు అనేస్తారా, దాడి చేసేస్తారా, వెనక్కి దొబ్బేస్తారా? ఆ ఎమ్మెల్యేకి అవమానమే కదా అది. మీరు పెద్ద మనుషులు, సీనియర్ లీడరు, పైగా పార్లమెంటు మెంబరు, కార్యకర్తల మధ్యలో ఉన్నప్పుడు, పబ్లిక్లో ఉన్నప్పుడు సో మనం ఏ రకంగా ప్రవర్తించాలి? కంట్రోల్గా ఉండాలి. కంట్రోల్ తప్పి ఆ రకంగా ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. మీరు దాడి చేసింది ఆ ఎమ్మెల్యే మీద కాదు, మీకు ఓట్లు వేసినటువంటి అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలపైన. 30,000 మెజార్టీ అంటే ఇంకా భారీగా ప్రజలు ఆ వ్యక్తిని ఆదరించి గెలిపించడం జరిగింది. అలాంటి వ్యక్తుల మీద దాడి చేసి ప్రెస్ మీట్ పెట్టి నాకు ఢిల్లీకి లేట్ అవుతుంది, ఫ్లైట్ మిస్ అవుతుందేమో అని చెప్పి నన్నే కొబ్బరికాయ కొట్టని లేదని చెప్పి ఇట్లాంటివి ఎట్లుంటాయంటే స్కూల్లో పిల్లలు మాట్లాడుకున్నట్టే ఉంటాయి. కంట్రోల్గా పెద్ద మనిషి తరహాలో అందరికి నచ్చజెప్పి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, నియోజకవర్గ ప్రజల కోసం పనిచేద్దాం, మనం పార్టీలు వేరైనా అభివృద్ధి ముఖ్యమనే యాంగిల్లో మాట్లాడి ఉంటే జనాలు కూడా ఎంపీ గారు చెప్పింది కరెక్టే కదా, ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కొంచెం అడావిడి చేశారు కదా అనుకునే అభిప్రాయం వచ్చింది. దీన్ని ఉద్దేశించి అసలు ఆ కొబ్బరికాయల పంచాయతీ కానే కాదు ఇది. దాడి చేయడానికి దొబ్బడానికి ప్రధాన కారణం అది కాదు. ఈ మధ్యకాలంలో ఏదైతే 8 కోట్ల రూపాయల స్కామ్ అని కానీ, ఆ ఆడియోకి సంబంధించి కానీ, ఈ ఇసుకకు సంబంధించి కానీ, మట్టికి సంబంధించి కానీ ఇట్లా రకరకాలుగా అవినీతి ఆరోపణలు చేసినటువంటి క్రమంలోనే
సో ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా జరిగిందనేటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తూ ఉంది అలంపూర్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దీనికి సంబంధించి కేటీఆర్ గారు స్పందించిన తీరు ఒకసారి అది కూడా చూడండి, చూపిస్తా. కేటీఆర్ గారి ట్వీట్: అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు విజయడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది ఒక నిదర్శనం. ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్కు గౌరవం లేదని ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం, ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగానే ఎదుర్కొంటాం. ఇది కేటీఆర్ గారు పెట్టినటువంటి ట్వీటు. దీంతో పాటు ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతూ ఉన్నది. సో ఇక్కడ కేటీఆర్ గారు కూడా మల్లు రవి గారు క్షమాపణ కోరాలని చెప్పి, నైతిక బాధ్యత వహించి రేవంత్ రెడ్డి గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైతే అడుగుతా ఉన్నారో, వాళ్ళు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేనే లేదు. ఇది వాస్తవం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. సో ఇది మరి ఈ ఎపిసోడ్ కానీ, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీకి మరి నష్టాన్ని కలిగిస్తాయా, లేదా ఎలాంటి ప్రభావం ఉండదా అనేటువంటిది రానున్న రోజుల్లో తేలుతుంది. సో మరి ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. తప్పెవరిది, ఒప్పెవరిది, ఎందుకు ఈ ఘటన జరిగింది? కొబ్బరికాయల పంచాయతీ అయినా, ఈ ప్రోటోకాల్ రగడనైనా, లేకపోతే దీని వెనక ఏదైనా ఉద్దేశం ఉందా అన్న దాని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.